అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఏదైతే బిల్లు కొన్ని ప్రవేశపెట్టారు అందులో భాగంగానే నిరుద్యోగ వృత్తికి సంబంధించి బిల్లు కూడా ప్రవేశపెట్టారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ బిల్లు కూడా ప్రవేశపెట్టారు. తల్లికి వందనం బిల్లుకి సంబంధించిన బిల్లు కూడా ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ధర్నా చేయడానికి దిగారు. అలాంటి ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇదిగో యువతని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు అని చెప్పి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ ఉన్నారు. పక్కన ఆల్రెడీ బడ్జెట్లో తెలియపరిచారు. ఎందుకని ఈ టైంలో ధర్నా చేయడం అంత అవసరం అంటారా? అంత అవసరమా అంటే మరి మేము అక్కడ ఉన్నామని ఎలా తెలుస్తుందండి ప్రజలకి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటికి రాడు, మరి అతను నమ్ముకుని రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి రాజకీయాల్లో ఎదుగుదాం అనుకున్న వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎలాగో రాష్ట్ర ప్రజలు రాష్ట్ర శ్రేయస్సు పట్టదు, రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు, వెళ్ళి బెంగళూరులో కూర్చుంటాడు. మరి ఆ పార్టీలో ఉన్న చోటమోటా నాయకులు అనుకుంటారు కదా, అరే మనం గత 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాం కదా, ఇప్పుడు కష్టపడితే మళ్ళీ అధికారంలోకి వస్తాం కదా, సో ఇప్పుడు ఏదో విధంగా అధికార పార్టీ మీద మనం బురద జల్లేయాలి, విషప్రచారం చేసేయాలి, తద్వారా జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయాలి, వచ్చేసారి మనకి ఏమన్నా పదవులు ఇవ్వకపోతాడా అన్న ఆలోచనలో ఉంటారు కదా. ఆ ఆలోచనతో అదేవిధంగా ప్రజలకి మనం కూడా ఉన్నామని తెలియాలి అంటే ఇలాంటి రాస్తా రోకోలో ధర్నాలో చేయాలి. కాబట్టే మేము ఇలాంటి ధర్నాలు చేస్తున్నాం అనేది వాళ్ళే మాట్లాడుకుంటున్న విషయం, మనం కొత్తగా చెప్పుకునేది ఏం లేదు. సో నిరుద్యోగ భృతి కానీ యువకులకు సంబంధించిన ఉద్యోగ కల్పన గురించి కావచ్చు, వాళ్ళకి ఇవ్వాల్సిన అన్ని అంశాల గురించి కావచ్చు, ప్రభుత్వం కరెక్ట్ దారిలోనే వెళ్తుంది. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ ఉంది. వీళ్ళకి ఏంటంటే ఉత్సాహం కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఉత్సాహం వస్తుందంటే వెంటనే పోసేసుకోవాలి. సరే ఇక్కడ జనం ఉన్నారు, మనం ఇక్కడ పొయ్యకూడదే, దానికంటూ ఒక సపరేట్ ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి పోసుకుందామే అనే ఆలోచన ఉండదు. అక్కడ 100 మంది ఉంటే ఆ 100 మందిలో పోసేయాల్సిందే, అది ఇలా ఆలోచన విధానం. సో కాబట్టి వీళ్ళు ఎన్ని ప్రచారాలు చేసినా ఎన్ని టిమ్టిమ్లు ఆడినా ప్రజలు మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితిలో లేరయ్యా. చాలా ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళకి అందాల్సిన పథకాలు ఒక్కొక్కటిగా అందుతూ ఉన్నాయి, వాళ్ళకి కావాల్సిన అభివృద్ధి కనిపిస్తూ ఉంది. వాళ్ళు సేఫ్గా ఎక్కడికన్నా ప్రయాణం చేస్తే వెళ్ళిన చోట నుంచి ఇంటి నుంచి వెళ్ళిన చోటకి ప్రమాదాలు లేకుండా చాలా ప్రశాంతంగా ఆరోగ్యకరంగా వాళ్ళు మళ్ళీ తిరిగి రావాల్సిన చోటకి వస్తూ ఉన్నారు. సో ఇన్ని ప్రశాంతమైన వాతావరణాన్ని వదులుకుని మళ్ళీ మీ మాయ మాటలు విని మీకోసం మీ వెనకొస్తారనుకుంటే ఇంకా అంతకన్నా అమాయకత్వం ఇంకోటి ఉండదు. సో ఇప్పుడు మీ వెనకొచ్చే వాళ్ళు ఖచ్చితంగా అది మీ భజన బ్యాచ్, మీ భజన బృందమే తప్ప సామాన్య ప్రజలు ఎవరైనా ఉంటారు అని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే కనిపిస్తుంది కదా ఈ 10 నెలల్లో రాష్ట్ర కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసింది, ఏం చేస్తుంది అనేది. ఈరోజు మిగిలిన పార్టీలు ఉన్నాయండి, కాంగ్రెస్ కానీ వామపక్షాలు కానీ ఉన్నాయి. వాళ్ళు ఏదైనా ఒక ఐడియాలజీతో లేదంటే ఒక కరెక్ట్ అయిన విధానంలో చేస్తారు ఏది చేసినా. ఈరోజు వాళ్ళు ప్రతిపక్ష పార్టీలని మనం వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదు, కానీ అంటే ఇక్కడ నేను తక్కువ చేసి మాట్లాడతలా, వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కాబట్టి వాళ్ళు చేస్తుందని నేను కరెక్ట్ రూపంలో చెప్తా ఉన్నా. కాంగ్రెస్కి రాష్ట్రంలో ఆదరణ లేదు, కానీ సోషల్ మీడియా వేదికగా ఆ పార్టీ అధినేత్రి షర్మిల గారు ప్రతి అంశం మీద హుందాగా రెస్పాన్స్ అవుతారండి ఆవిడ. వామపక్షాలు అంటారా, వాళ్ళు ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ఒక కరెక్ట్ అయిన ఐడియాలజీతో ప్రభుత్వానికి ప్రజా సమస్యల్ని ప్రభుత్వం ముందు పెట్టే ప్రయత్నం చేస్తారు, అదే చేస్తూ ఉన్నారు. కానీ గత 5 ఏళ్ళు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అంతకుముందు 5 ఏళ్ళు ప్రధాన ప్రతిపక్షంగా వెలిగిన మనం ఈరోజు ప్రజలు మనకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వలేదు అని ఆలోచించడం మానేసి మనం చేసిన తప్పులే ఈరోజు మనల్ని వెంటాడుతున్నాయన్న మినిమం ఇంకితం కూడా లేకుండా ఈరోజు ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల్ని, మంచి అంశాలని కనుమరుగు చేయాలి, ఏదో విధంగా బురద జల్లేయాలి, విషం జిమ్మేయాలి అని చెప్పి కూటమి పార్టీల మీద, కూటమి ప్రభుత్వం మీద వైఎస్ఆర్సీపీ ఇలాంటి ధర్నాలు రాస్తారోకాలు చేసినంత మాత్రాన కూటమి పార్టీలో ఏ ఒక్కరి నెరిసిన ఎంట్రుకల్లో ఒక్క ఎంట్రుక కూడా ఊడదండి. ఈరోజు కొత్తగా ఎమ్మెల్సీగా సోమవీర్రాజు గారికి ఇచ్చారు కదా ఎమ్మెల్సీ, ఆయన ఊడిపోయిన ఎంటుకల్లో ఒక్క ఎంటుకు కూడా ఊడదండి వీళ్ళు చేసుకునే ప్రచారం వల్ల. అర్థమైందా? సో మీరన్నట్టుగా వాళ్ళు చేస్తారు ప్రచారం, మరి వాళ్ళు ఉన్నారని ప్రజలకు తెలియాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి, ప్రజల్లోకి రావాలి. కాబట్టి ఆ విధమైన ప్రచారం చేస్తారు. సో ఏదేమైనా ఒక ఐడియాలజీతో, ఒక కరెక్ట్ అయిన ఆధారాలతో ప్రభుత్వం మీద ప్రచారం చేస్తే అబద్ధ ప్రచారం, పర్ఫెక్ట్ ఆధారాలు ఉంటే అబద్ధం ఎందుకు అవుతుంది?
సో పర్ఫెక్ట్ ఆధారాలతో ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే ప్రజలు కొంతలో కొంతైనా ఆలోచిస్తారు. అది మానేసి మీరు గత 5 ఏళ్ళు మీ నాయకులు చేసిన శృంగార కార్యకలాపాలని ఇప్పుడున్న అధికార కూటమి పార్టీ మీద కూటమి ప్రభుత్వం మీద కూడా నెట్టాలి అనుకుంటే అది మీ ఆలోచన విధానం. ఎందుకంటే మీరు అలాగే ఆలోచిస్తారు కాబట్టి. సో ఏదైనా మనం ఎంతసేపు పొడిగించుకున్న ఈ వీడియోని పాయింట్ అయితే అదే. ఇది మంచి ప్రభుత్వం, ప్రజలకి మంచి చేస్తున్న ప్రభుత్వం, ప్రజలకి ఏది అవసరమో అది చేస్తున్న ప్రభుత్వం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఎలా ముందుకు నడపాలో ఆ విధంగా నడుపుతున్న ప్రభుత్వం. నువ్వు సర్వనాశనం చేసిన రాజధానిని మళ్ళీ తిరిగి అభివృద్ధి పదంలో కొనసాగించి రాష్ట్రానికి ఒక అద్భుతమైన రాజధానిగా ఏర్పాటు చేసే విధంగా పనిచేస్తున్న ప్రభుత్వం. ఉద్యోగ కల్పన లేని రాష్ట్రంలో ఒక ఉద్యోగ కల్పన తీసుకొచ్చి నిరుద్యోగులకి ఆశాజ్యోతిగా నిలుస్తున్న ప్రభుత్వం. రాష్ట్రంలో పెట్టుబడుల వెల్లువని తీసుకొస్తున్న గొప్ప ప్రభుత్వం. సో ఇంతకన్నా గొప్పగా ఎలా ఎలాబరేట్ చేసి చెప్పాలో నాకైతే తెలీదు. మరి ఇలాంటి గొప్ప ప్రభుత్వం మీద మరి వీళ్ళు చేస్తున్న విష ప్రచారాలు వీళ్ళ ఇంకితానికే వదిలేస్తున్నా, వీళ్ళ మనస్సాక్షికే వదిలేస్తా ఉన్నా. ఏదేమైనా రాష్ట్ర ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాల్లో పడి మనకి మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారని నేను అనుకోవట్లే. ఒకవేళ అలా తప్పుగా అర్థం చేసుకుంటే మాత్రం దయచేసి వాళ్ళు చేస్తున్న ప్రచారపు ఊబిలోకి మీరు పడద్దు. వైసీపీ బ్రతికే ఒక అబద్ధం, ఆ పార్టీ పుట్టిందే అబద్ధం మీద. సో కాబట్టి అబద్ధానికి మనం ఎంత దూరంగా ఉంటే నిజానికి అంత దగ్గరగా ఉంటాం. మన బ్రతుకుల్ని అంత గొప్పగా మనం సరిదిద్దుకోవచ్చు, అంత గొప్పగా మనం ఆ బ్రతుకుల్ని గెలిపించుకోవచ్చు, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ప్రపంచ నగరాల్లో లేదా ప్రపంచంలో ఆంధ్ర రాష్ట్రానికి ఒక అద్భుతమైన స్థానాన్ని మనం కల్పించడానికి మన వంతు సాయంగా ఈ ప్రభుత్వానికి సహకారం చేసే విధంగా మనం కొనసాగాలి తప్పితే, చూసాంగా గతంలో ఏం జరిగిందో. విడిపోయిన రాష్ట్రానికి ఒక దశ దిశ చూపించే ప్రయత్నం చేసిన ప్రభుత్వాన్ని కాదని జగన్మోహన్ రెడ్డిని తెర మీదకి తీసుకొస్తే ఏం చేశాడు? తెరని చింపేశాడు. మళ్ళీ ఆ తెరని కుట్లేసి ఒక దారిలోకి తీసుకొచ్చే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు సంయమనం పాటించి ప్రభుత్వానికి సహకరించి ప్రభుత్వం చేస్తున్న మంచిని గుర్తించి ముందుకు సాగిపోవాలనైతే ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇక వైసీపీ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆ పార్టీ చచ్చిపోయే పార్టీ. ఈరోజు ఆ పార్టీ చితి మీద ఉన్న పార్టీ. రేపో మాపో చితికి నిప్పంటిచ్చేస్తారు. ఇప్పుడు 11 స్థానాలు ఇచ్చారు అంటే చితి మీద ఉన్నట్టు. ఖచ్చితంగా రేపు జరగబోయే 29 ఎన్నికల్లో ఆ చితికి రాష్ట్ర ప్రజలు నిప్పు పెట్టిన తర్వాత ఆ పార్టీ అనేది కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం.